హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రక్తంలో హీమోగ్లోబిన్ ఎలా పెరుగుతుంది అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మనకి నార్మల్గా హీమోగ్లోబిన్ అనేది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని మన బాడీలోని ప్రతి ఆర్గాన్కి ఈ ఆక్సిజన్ ప్రాపర్గా అందేలాగా ప్రయత్నిస్తుంది. మనకి ఊపిరితిత్తులో ఏమైనా సమస్యలు ఉండడము, గుండెలో ఏమైనా సమస్యలు ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే కంపెన్సేటరీ మెకానిజమ్స్తో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకొని ఈ పెరిగిన హీమోగ్లోబిన్ సహాయంతో మన బాడీలోని ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ అనేది ప్రాపర్గా అందేలాగా ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే మన హీమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగింది అంటే ఏదైనా కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, లేదు మనకి ఏమైనా మెడిసిన్ తీసుకుంటున్నాము, మన బాడీలో ఎలాంటి రకాలైన గడ్డలు ఉండడం వల్ల ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ప్రొడక్షన్ పెరిగింది అంటే ఇట్లాంటప్పుడు మన బాడీలో హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ రీజన్ ఏంటి అంటే బోన్ మ్యారోకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నాయి. మనకి మెయిన్గా ఈ రక్త కణాలన్నీ ఉత్పత్తి అయ్యేది ఈ బోన్ మ్యారో నుంచే. సపోజ్ బోన్ మ్యారోకి సంబంధించిన మూల కణాలు స్టెమ్ సెల్స్లో ఏమైనా మ్యూటేషన్స్ వచ్చాయి, అట్లాంటప్పుడు రక్తం ఉత్పత్తి అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దీనివల్ల మనకి రక్తంలో హీమోగ్లోబిన్ శాతం అనేది